హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బాంధవ్య యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూడబోతున్న ఇల్లు హైత్ నగర్కి నియర్ బై డిస్టెన్స్లో ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చింది. ఈస్ట్ ఫేస్ హౌస్ సబ్ రోడ్కి జస్ట్ హాఫ్ కిలోమీటర్ లోపే ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఇంటి డీటెయిల్స్లోకి వెళ్దామా. ఈ ఇంటి డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఎల్బీ నగర్ నుంచి అలా స్ట్రైట్గా వెళ్తే హైత్ నగర్ చౌరస్తా వస్తుంది. ఆ చౌరస్తాకి లెఫ్ట్ సైడ్లో పశ్చిమంలా కుంట్లూరు రోడ్ కనిపిస్తుంది. అక్కడ లెఫ్ట్ తీసుకొని ముందుకు వెళ్తే పశ్చిమంలా విలేజ్ కన్నా 500 మీటర్స్ లోపే ఈ ఇల్లు ఉంటుంది. ఇంకా ఈజీగా చెప్పాలంటే అప్రోచ్డ్ మెయిన్ రోడ్ నుంచి 4.5 కిలోమీటర్స్లో ఉంటుంది. ఈ ఇల్లు G+1 150 స్క్వేర్ యార్డ్స్లో నిర్మాణం చేయడం జరిగింది. ఈ గ్రౌండ్ ఫ్లోర్ని ఓపెన్గా వదిలేయడం జరిగింది. ఈ ఓపెన్ స్పేస్లో ఈవెంట్స్ కానీ మరే ఇతర ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ జరుపుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇట్ల కింద వాష్ ఏరియాని ఇచ్చారు. ఈ ఇంటికి కృష్ణా వాటర్ సదుపాయం కలదు. 410 అడుగులలో బోర్ వేసినట్టుగా ఇంటి ఓనర్ తెలిపారు. ఇక్కడ చూసినట్టయితే నీళ్ళ సంపుని ఇచ్చారు. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఈ మెట్లని చూసినట్టయితే గ్రానైట్ మెటీరియల్ని యూస్ చేసినట్టు తెలుస్తుంది. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఈ కాలనీ ఎంత విశాలంగా ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉందో. ఈ ఇంటికి దగ్గరలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్ దగ్గర ఉన్నాము. ఈ డోర్ ఇండియన్ టేక్ వుడ్తో చేసింది. ఇంట్లోకి వెళ్తే ఇది హాల్ అండి. ఈ హాల్కి ఫాల్ సీలింగ్ చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. ఈ హాల్ వచ్చేసి ఎల్ షేప్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ మంచి లుక్తో కనిపిస్తుంది. ఎదురుగా టీవీ ఏరియా కోసం మంచి స్పేస్ని వదలడం జరిగింది. ఇది ఓపెన్ కిచెన్. ఐటమ్స్ని స్టోర్ చేసుకోవడానికి చాలా షెల్ఫ్స్ ఇచ్చారు. ఈ హౌస్ వచ్చేసి 2 BHK. ఇప్పుడు మీరు చూస్తున్నారు మాస్టర్ బెడ్రూమ్. ఈ రూమ్లో అయితే ఫాల్ సీలింగ్ చాలా అట్రాక్ట్ చేసే విధంగా వచ్చింది. ఇక్కడ షెల్ఫ్స్ మరియు అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. మంచి వెలుతురు వచ్చేలా UPVC మెటీరియల్తో చేసిన విండోస్ని ఇచ్చారు. ఇక్కడ కింగ్ సైజ్ బెడ్ వచ్చేలా చాలా స్పేషియస్గా ఇచ్చారు. ఇప్పుడు చూస్తున్నాము చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ చాలా అద్భుతంగా ఇచ్చారు. ఈ రూమ్లో కూడా షెల్ఫ్స్ అండ్ విండో చాలా బాగా పెట్టారు. ఇక్కడ చూసినట్టయితే సామాన్లను స్టోర్ చేసుకోవడానికి లో రూఫ్ కూడా ఇచ్చారు. ఇది కామన్ వాష్రూమ్ అండి. మంచి వెంటిలేషన్తో ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ ఇంటి డీటెయిల్స్ని నేను మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఇది 150 గజాలు, 150 స్క్వేర్ యార్డ్స్, ఈస్ట్ ఫేసింగ్ హౌస్, 2 BHK, బోర్ 410 అడుగులలో వేయడం జరిగింది. కృష్ణా వాటర్ డ్రైనేజీ సౌకర్యం ఉన్నాయి. ఈ ఇంటి ముందు 25 ఫీట్ రోడ్ ఉంది. ఇంటి సైజెస్ వచ్చేసి 22.6 x 60. ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ ఉన్న లొకాలిటీ పెద్దంబర్పేట్ కనెక్టివిటీ రోడ్కి జస్ట్ 2 కిలోమీటర్స్లో ఉంది. ఇప్పుడు మనం హాల్లో ఇచ్చిన నార్త్ సైడ్ డోర్ నుంచి అవుట్ సైడ్ లుక్ వేద్దాం. ఇది వాష్ ఏరియా అండి. ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు. ఈ ఏరియా అండర్ పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ G+1 పర్మిషన్తో నిర్మాణం చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీ నుండి కనెక్టివిటీ రోడ్ బాగుందండి. ఫ్రెండ్స్, ఈ ప్రాంతంలో ల్యాండ్ వాల్యూ 30,000 నుండి ఏరియాని బట్టి 40,000 వరకు ఉంటుంది. సో ఈ ఇంటికి ఓనర్ 95 lakhs చెప్తున్నారు. 95 లక్షలు స్లైట్లీ నెగోషియబుల్, కొంచెం తగ్గించే అవకాశం ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాము, డైరెక్ట్గా సంప్రదించవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఇచ్చిన సమాచారం మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మేము పెట్టిన కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి బాంధవ్య యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.